పెద్ద అబ్బాయి చిన్ని ప్రవీణ్ మీరే కదా, మరి మీ మదరు ఈ ఎలిగేషన్స్లో మీకేంటి సంబంధం? మీకు కానీ ఇది మేము పైన పోస్టుల్లో ఉంటామండి, పైన పోస్టుల్లో ఉంటాం, మేము కింద పోస్టుల్లో వాళ్ళు ఉంటారండి. అయితే ఈ గొడవలు పెట్టుకోవడానికి జనాన్ని ఎవరినో వాళ్ళకి సంబంధం లేని వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేని ఎవరినో 10 మందిని తీసుకొచ్చి డాడీ మీదకి నాన్నగారి మీదకి గొడవ తీసుకొచ్చి డాడీ ఒంట్లో పోతే ఆమె మొన్న కొట్టడానికి మీదకి వచ్చారండి. ఆ మీదకి వస్తున్నారని మేము అలాగే మళ్ళీ వస్తారని మేము గేటు తాళం వేసుకుంటున్నాం. ఆ తాళం వేసుకుంటున్న దాన్ని వాళ్ళు ఆ అమ్మాయిని బంధించారని చిత్రీకరించి అలా మాట్లాడుతున్నారు తప్ప 13 రోజులు మీరు గదిలో పెట్టేశారు, కరెంట్ తీసేశారు, నీళ్ళు ఇవ్వలేదు. 13 రోజులు నీళ్లు లేకుండా కరెంట్ లేకుండా ఎవరైనా ఉంటారా? పక్కన వాళ్ళు ఎలా ఇచ్చారండి? మేము ఇవ్వనివ్వట్లేదు, మేమేం చేయట్లేదు, వాళ్ళు ఎలా ఇస్తున్నారండి? మేము హెల్ప్ చేయబట్టే కదా, మేము గేట్ తీయబట్టే వాళ్ళ రూమ్ నుంచి బయటకు రాబట్టే పరదా కూడా కట్టేశారు పక్కింటికి మీకు కనపడకుండా మధ్యలో డివైడ్. మా మావయ్య గారికి నిమ్ము ఉందండి, ఆయనకి కోల్డ్ చల్లగాలి పడదు, అందువల్ల మేము కట్టుకోవాల్సి వచ్చిందండి. అది ఫస్ట్ ఫ్లోర్కే కట్టుకున్నాం, మీరు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్కి ఆయనకి ఇబ్బంది అవుతుందండి. ఫ్లోర్లోనే కదా ఈ అమ్మాయి ఉండేది? అవునండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది. మరి ఈ అమ్మాయి గురించి కట్టారని అమ్మాయి అనుకుని ఉండొచ్చు. ఆ అమ్మాయికి ఏమీ ఇవ్వనివ్వలేకపోతే ఇన్ని రోజులు ఎలా తిన్నారండి? ఫస్ట్ ఫ్లోర్లోంచి అమ్మాయి బయటికి రాకపోతే ఆ అమ్మాయిని ఫస్ట్ ఫ్లోర్లోంచి బయటికి రానివ్వట్లే, తలుపేస్తారు అంటున్నారు. ఇన్ని రోజులు ఎలా తిన్నారు, ఏం తాగారు? ఈ ఒక్కరోజే అవ్వదు కదండి, ఇన్ని రోజుల నుండి పక్క నుండి ఇస్తున్నారు. అంటే మేము అమ్మాయి బయటికి రాబట్టే తీసుకోబట్టే కదా, మా దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయండి. ఇప్పుడు ఆవిడ చెప్పే మెయిన్ ఎలిగేషన్, మీరు కూడా దెబ్బలాడారు, మీరు కూడా చేశారు, మీకు పిల్లలు లేరు కాబట్టి మీ అమ్మగారు బావతో కూడా పడుకో అన్న మాట అన్నారు అనేది కొద్దిగా మాకు కూడా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆ మాట నేను అనలేదని నాన్నగారి మీద మా అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్తానండి. అదే మాట ఆ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ అమ్మగారి మీద ప్రమాణం చేసి మీరు అన్నారని చెప్పట్లా, మీ మదర్ అని ఆవిడ అత్తయ్య గారు అలా అనంటే కనుక వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ అమ్మాయి గారి మీద ప్రమాణం చేసి చెప్పమంటే అప్పుడు మేము ప్రమాణం చేసి ఎవరి ముందు మాట్లాడమని మాట్లాడతాం. అది నిజమైతే కనుక అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అంటే ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ కింద చూడాలంటారా? భార్యాభర్తల గొడవ, అత్త కోడళ్ళ గొడవ? ఫ్యామిలీ డిస్ప్యూట్ అంటే మీరు వాస్తవాలు చెప్తున్నారు కాబట్టి మాట్లాడతాం. అత్త కోడళ్ళ గొడవ, భార్యాభర్తలు గొడవేనండి. మా తమ్ముడు బయట ఉండమన్నాం, ఆడు ఇక్కడ వాళ్ళందరూ జనాలు వేసుకొస్తున్నారు, మాకు భయంగా ఉంది, నువ్వు కొంత గొడవలొద్దు, నాన్నగారికి ఇబ్బంది అవుతుంది, బయట కోపరం ఉండమంటే బయట ఆడు రెంట్కి తీసుకుని ఆ గదిలో ఉంటున్నాడు. తర్వాత మేము ఆ మంచం అది ఫ్యాన్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసామండి. మర్చిపోయి ఆ గదిలో మంచం కూడా తీసేశారు, ఫ్యాన్లు తీసేశారు, అది కూడా లైట్లు. తమ్ముడు అక్కడ వేరే చాలా సీలింగ్ లైట్స్ ఉన్నాయండి, కావాలంటే వాళ్ళు చాలా లైట్లు కూడా వేసుకోవచ్చు, ఏమీ లేకుండా మమ్మల్ని ఇలా రోడ్ మీదకి లాగాలని. అది ఆ ఇంట్లో వేరే ఉంటున్నాడు కదండి, అక్కడికి వెళ్ళాలి. ఆ అమ్మాయి భర్త ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఏదో ఉద్దేశంతో గొడవ చేసి ఇదంతా అబద్ధ విషయాలు మాట్లాడుతుంది. అప్పుడు భర్త ఎక్కడ ఉండే అక్కడికి వెళ్ళాలి, అమ్మాయి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటూ. అంటే భర్త రంజిత్ తల్లి మాటే వింటాడు, తల్లి ఏం చెప్తే అది చేస్తాడు. బహుశా మీరు కూడా అందరూ తల్లి మాట వింటారు, అందులో నో డౌట్. కానీ ఇది కొద్దిగా ఎగ్జాగరేటెడ్ అయ్యి ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది అనేది. ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి ఇలా అంటుంది కదండి, ఫాల్స్ ఎలిగేషన్ పెడుతుంది కదా, అది మీ అప్పుడు ఆ మాట అన్నప్పుడే వెంటనే ఫోన్ కూడా ఉంది, వీడియోలు తీస్తున్నారుగా. 15 రోజుల నుంచి ఫోన్ చేసి మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదండి. ఇవన్నీ వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, మరి అవన్నీ ఉన్నప్పుడు ఫోన్ కూడా ఉంది అమ్మాయి దగ్గర. ఫోన్ ఉంటే వాళ్ళకి పోలీసులకి ఎవరికొకరికి ఫోన్ చేసి ఇలా టార్చర్ చేస్తున్నారండి, ఇలా చేస్తున్నారండి, ఎందుకు చెప్పట్లేదండి? అమ్మాయి మరి ఆ అమ్మాయి అలా నిజంగా చేసి ఉంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టాలి కదండి, ఎందుకు పెట్టట్లా? మీరు ఏం చెప్తారు, ఆఖరిగా ఏం చెప్తారు? ఏం చెప్పమంటారండి, మా ఇంట్లో అయితే అండి వాళ్ళకి అందరం ఆమె కూతురులాగా చూసుకుంటున్నామండి, మాకైతే ఏ తేడా లేవండి, అందరూ బాగుంటారు చాలా అని చెప్పి మేము అనుకుంటాం. ఆపరేషన్ గురించి వచ్చింది గొడవ అంతా మీకు అర్థమవుతుంది? అది ఆపరేషన్ గురించి కాదండి, ఆస్తి గురించి వచ్చిందండి. అంతే ఎప్పుడెప్పుడే వాడికి అయిపోయిందండి, చేయించుకోలేదు, చేయలేదు, వాళ్ళని మేము వదిలేసామండి. అన్నారా ఆ మాట, బావా మావా అన్న మాట అన్నారు? లేదండి, అసలు ఏం లేదు. మా అమ్మని అదేండి మా అమ్మని కూతురులాగా చూసుకున్నామండి, మేము అలాంటి ఏం లేదు, ఏం పుట్టించుకున్నది మాకైతే తెలియదండి. అదండి మేమండి ఇప్పుడు నేను నా దేవుడి మీద కానీ, కొడుకు మీద కానీ, భార్య మీద కానీ, ఎవరి మీదైనా సరే నేను ప్రమాణం చేసి ఇలాంటి దౌర్భాగ్య మాటల్ని నేను మాట్లాడలేదని నేను మీకు చేసి ప్రమాణం చేస్తున్నాను. వాళ్ళు కూడా ఇలాగ అన్నారని. సరే, అయినది అయిపోయింది.
కొడుకు కోళ్ళని కలిపి వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దుతారు. మీ మనవడు కూడా బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు, సంవత్సరం బాబు, మీకు ప్రేమ ఉంటుంది కదా మనవడు, వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా వేరే పెట్టి చెప్తున్నారు ఆవిడ. అట్లా చెప్పేదండి, మేము ఇప్పటికి వారం రోజుల నుండి బాబు బయట ఉంటానే ఉంటూ మంచం ఫ్యాను అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని నువ్వు కాపురానికి అక్కడికి రమ్మంటే నేను రాను, ఇక్కడే ఉంటాను, నాకు ఈ ఆస్తిలో హక్కు ఉంది, నేను హక్కుదారుని అని హక్కుదారంటే నేను ఇవ్వాలి కదా సార్. నా తనంతరం ఇస్తాను నేను, నా పిల్లలకి నా తనంతరం ఇస్తాను నేను. ఆస్తి నాకు హక్కు ఉంది, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను వెళ్ళను అని అందండి. అంతేగాని ఆ అమ్మాయిని కోళ్ళకి ఏం చెప్తారు? మీ కోళ్ళు కూడా చూస్తుంది ఇది తర్వాత అన్న యూట్యూబ్లో. మీ కోళ్ళకి ఏం చెప్తారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మా కోళ్ళకి చెప్పేది ఏంటంటే, కూతురుతో సమానురాలైన కోడలు, నేను ఎలాంటి దౌర్భాగ్యం మాటలు కానీ, నేను అన్నం తినే మాటలే మాట్లాడతాను కానీ అలాంటి అన్నం తినని మాట్లాడను. నేను ఎప్పుడు కూడా అయ్యప్ప మాల వేసుకున్నాను, 5 సార్లు గుడికి వెళ్ళి వచ్చానండి. నేను ఎప్పుడు కూడా నాకు బ్యాడ్ అసలు అనేది చరిత్ర లేదు. మీరు కావాలంటే మార్కెట్లో కానీ మీ ఇష్టమైన చోట కానీ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు కేవలం కావాలని మమ్మల్ని అల్లరి చేయాలని, మమ్మల్ని ఈదులోకి లాగాలని ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్పితే ఇందులో వాస్తవమైన మాట ఒక్కటి కూడా లేదని మీ విలేకరులకని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను సార్. మొత్తం మీద చిన్ని నాగేశ్వరరావు ఒక వెర్షన్ చెప్తున్నారు. ఆస్తి గురించి వచ్చిన గొడవల్లో వచ్చిన మాటలు చిన్న మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే. తన కొడుకు కోళ్ళు మనవడు వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు, మాకు ఇబ్బందులు లేకుండా తలనొప్పులు తీసుకురాకుండా వారి మానాన వాళ్ళు ఉంటే చాలు, నా తదనంతరం ఆస్తి ఇస్తాను కానీ ముందు ఇట్లా దెబ్బలాటలు పెట్టి కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ చిన్న నాగేశ్వరరావు కానీ వాళ్ళ పెద్ద అబ్బాయి చిన్ని ప్రవీణ్ కానీ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డిగూడెం.